సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం బిడ్డ, చూడగానే చూసిన తక్షణమే నా చేతిని తాకు. నువ్వు ఊహించినటువంటి ఒక శుభవార్తను నీ జీవితంలోకి అందించబోతున్నాను. కాదు అనకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఈ సాయి పలుకులు ఇప్పుడే వినమ్మా. నీ యొక్క జీవితం ఎంత అద్భుతమైన మార్పు అనేది అందిస్తానో నీ కళ్ళారా నువ్వే చూస్తావు అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువు గారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 96630644 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక ఈరోజు మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశానికి వస్తే బిడ్డ, చూసిన తక్షణమే ఈ సాయి తండ్రి చేతిని తాకు. నీ జీవితంలో నువ్వు కోరింది ఏదైతే ఉందో అది అద్భుతంగా నీ జీవితంలోకి అడుగుపెట్టేలా చేస్తాను. ఈ చక్కని సందేశాన్ని అయితే నువ్వు విని తీరాల్సిందేనమ్మా. నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు విన్నట్లయితే నేను చూపించిన క్షణంలోనే నువ్వు సువార్తను వింటావు. నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసావు కదా, నీ కోరిక నెరవేరలేదని సతమతమైపోతూ ఉన్న నీకు ఒక మార్గాన్ని చూపడానికి ఈరోజు నీ వద్దకు వచ్చాను. దాన్ని నువ్వు పాటిస్తే నీ మనసులో ఉన్న ఏ కోరిక అయితే ఉందో అది చాలా తక్కువ సమయంలోనే నీకు నెరవేరిపోతుంది. కానీ బిడ్డ, నువ్వు కోరిక చాలా న్యాయమయంగా ఉంది. కేవలం నువ్వు కల్మషం లేని మనసుతో నీ శ్రేయస్సు, నీ కుటుంబ శ్రేయస్సు కోసం మాత్రమే కోరిన ఈ కోరిక కదా, అది అతి చేరువలో నెరవేరిపోతుంది. అదంతా కూడా జరిగిన తర్వాత ఆశ్చర్యం కలుగుతుంది నీకు. ఇది ఒక్కటి పాటిస్తే చాలమ్మా. నువ్వు అనుకున్నది ఏ పనైనా సరే ఇట్టే జరిగిపోతుంది. నీకున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది కలుగుతుంది. నీకున్న ఏ కోరికైనా సరే నెరవేరుతుంది. అది ఏదైనా సరే, నీ ఉద్యోగ సమస్యల, నీ రుణ బాధల, వివాహ సంబంధ బాధల, ఆపదలు తొలగించుకోవటానికి, లేదా ధనలాభం ఏదైనా సరే, నువ్వు సంతోషంగా జీవించటానికి ఏది అవసరమో అది ఖచ్చితంగా అందే తీరుతుంది. నువ్వు నిస్వార్థంగా కోరుకున్నవి నేను చెప్పేటువంటి ఈ విషయాన్ని పాటిస్తే కనుక ఖచ్చితంగా నువ్వు అనుకున్నంత చేరువలో జరగబోతుంది. బిడ్డ, ఖచ్చితంగా చెబుతున్నాను, అదే జరిగి తీరుతుంది. నువ్వు చేసేది ఏం తప్పు కాదు తల్లి. దానికోసం నువ్వు ఏం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎంత సులువుగా నీ సమస్యను పరిష్కారం దొరుకుతుందో అని దానికోసం నీ ఒక మంచి మార్గం అయితే నేను చూపబోతున్నాను. దానిని పాటించు. నువ్వు ఈ మంగళవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ శుద్ధిగా స్నానం చేసి ఒక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఒక తమలపాకు పైన సింధూరంతో నీ కోరికను రాసి ఆంజనేయ స్వామి వారికి నీ కోరికను విన్నవించుకో. ఆయన పాదాల దగ్గర తమలపాకులను సమర్పించు. మనస్ఫూర్తిగా ఆ స్వామిని జపాన్ని స్మరిస్తూ నామాన్ని స్మరించు. నీ యొక్క ప్రయత్నాన్ని ఆరంభించు. నువ్వు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. నేను నీకు గురువు స్థానంలో ఉండి చెబుతున్నాను బిడ్డ, దీనిని తప్పకుండా పాటించి తీరు. దానిని చూపడమే కాదు, దారిని నడిపించడం కూడా నా బాధ్యత. అందుకే నువ్వు కోరుకున్నవి జరిగే విధంగా నేను చేస్తాను. నీ మనసు సంతోషం కలిగేలా ఆశీర్వదిస్తాను. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో ఖచ్చితంగా అది తిరిగి పొందగలవు. కానీ సరైన సమయాన్ని మాత్రం వృధా చేసుకుంటే తిరిగి పొందటం అనేది చాలా అసాధ్యం.
అంతేకాదు ఇప్పుడు నువ్వు ఈ సమయంలో చేయాలనుకున్న పని ఇప్పుడే చేయి. అది తర్వాత చేద్దాంలే అని వాయిదా మాత్రం వేసుకుంటూ పోతే నీకే నష్టం కలుగుతుంది. నీవు ఏది చేయాలన్నా కూడా అనుకున్నది అనుకున్న విధంగా నిస్వార్థంగా కొనసాగించు. చిన్నగా ఆ పనిని నీకున్న నైపుణ్యంతో సాధిస్తావు. అలా కాకుండా ఆ పని జరుగుతుందా లేదా అని ఆలోచిస్తూ అనుమానంతో ఉంటే నీకు లాభం అనేది ఉందా చెప్పు? ముందుగా ఆలోచిస్తూ వెనకడుగు వేస్తూ ఉంటే అది ఎలా ముందుకెళ్తుంది చెప్పు? అందుకే త్వరపడి నిర్ణయాలనేవి తీసుకోరాదు. నిదానంగా వచ్చినా కూడా అది నీ వెంటే ఉంటుంది. తొందరపాటుతో వచ్చినది ఏది కూడా నీ దగ్గర నిలవదు. అది నీవు గుర్తించాల్సిన చాలా మంచి విషయం. నువ్వు ప్రారంభించాలి అనుకున్న పనిని నెమ్మదిగా ప్రారంభించు. నువ్వు చేసే పనిపై ధ్యాస పెట్టి మనస్ఫూర్తిగా చెయ్యి. అది ఏదైనా కానీ చదువు, వ్యాపారం, ఉద్యోగ ప్రయత్నాలు ఇలా ఏదైనా సరే అమ్మా. నువ్వు ఏది కావాలి అని అనిపిస్తే అది నీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ, నీవే ఆలోచించి చూడు. అది నీకు గడిచిపోయిన రోజుల్లో ఇలా చేసి ఉంటే బాగుండేమో అని ఇప్పుడు నువ్వు అనుకున్నది ఏం ఉపయోగం ఉండదు. దాని వెనకటి రోజులకు వెళ్ళి ఇప్పుడు చేయలేవు కదా. కాబట్టి ప్రతి క్షణం కూడా విలువైనదే. నువ్వు గుర్తించాల్సింది కాబట్టే దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్న దానిపై నీ భవిష్యత్తు అనేది నిర్ణయింపబడుతుంది. నీ జీవితంలో ఒక్క నిమిషం వృధా అయినా సరే అది నీకు తిరిగి పొందలేవు కదా. నిజమే కదా. కాబట్టి నీవు గడిచిపోయిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ సమయం వృధా చేస్తే ఎలా? ఇప్పుడు అలా చేస్తే ఇప్పుడు నా పరిస్థితి బాగుండదేమో, అలా చేస్తే బాగుండేదేమో, అనుకున్నది జరిగిపోయి ఉండేదేమో అని నీవు అనుకుంటే బాధపడటం ఎందుకు? కానీ ఇప్పుడు నీవు కూడా చేసే పని ఏదైతే ఉందో దాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తూ జరుగుతూ ఉంటే లేదా జరుగుతుందా లేదా అని భ్రమపడుతూ ఉన్నావు కదా. కాబట్టి ఇకపై నువ్వు దాని గురించి గుర్తించి నడుచుకో. నీవు కోల్పోయిన ఆ ఒక్క క్షణంలో ఎన్నో అద్భుతాలు జరగచ్చు. క్షణంలో జీవితంలో వచ్చే అవకాశాలను వృధాగా కాలక్షేపంతో వ్యర్థం చేసుకోకు. ఈరోజు నువ్వు వ్యర్థపరుచుకున్న ఆ సమయం విలువ భవిష్యత్తులో తెలుస్తుందమ్మా నీకు. నీ మంచి కోరి చెబుతున్నాను. భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకో. ఆ భగవంతుడు ఎప్పుడు నీకు మంచి అవకాశాలనే ఇస్తాడు. దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు అనే దాన్ని బట్టే నీ పరిస్థితి నిర్ణయింపబడుతుంది. భగవంతుడు నీకు ఇచ్చిన అపురూపమైన బహుమతి సమయం కాబట్టి ఆ వరాన్నైతే నువ్వు దుర్వినియోగం చేసుకోకు. విలాసాల పోయివు. ఇప్పుడు సంతోషాన్ని అనుభవిస్తున్నావు. ఇలా ఉంటే చాలు అనుకుంటే ఎలా చెప్పు? తర్వాత నీ భవిష్యత్తు ఏంటి అని ఆలోచించాలి కదా. ప్రతి క్షణం నీ లక్ష్యం కోసం పోరాడు. ఆ క్షణం దానికోసం నీకు కలిసి రాకపోవచ్చు, కానీ నీ ప్రయత్నం అనేది ఆగదు. ఇప్పుడు నీవు ఎంత శ్రమిస్తే కాలం నీకు అంత తొందరగా తోడ్పడుతూ ఉంటుంది. వృధా ప్రసంగాలు, అనవసరమైన కాలక్షేపాలతో సమయాన్ని వృధా చేయకు. అవసరం లేని నీ సమయాన్ని వృధా చేసుకోకు. నాకు తెలుసు, ఆ సమయం కూడా నీకు నీ లక్ష్య సాధనపై పెడితే 10 మందికి ఆదర్శప్రాయంగా నువ్వు ఉంటావు. నిన్ను అందరూ మెచ్చుకుంటారు బిడ్డ. నిన్ను చూసి ఎదుటివారి కూడా వారి వారి భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. కాబట్టే నేను చెప్పేది శ్రద్ధగా విని ఒక్కసారి నీవు నిన్ను పరిశోధన చేసుకో. ఇక ఇప్పటి నుంచి అయినా సరే నీ భవిష్యత్తు నీవు బంగారమయం చేసుకో. నీవు ఇంతవరకు సంతోషంగా గడిపినటువంటి రోజులే లేవు. ఎంత సమయం వృధా చేసుకున్నావు? ఇక నీవుగా ఒక్కసారి ప్రశ్నించుకో. నీతో నీవు మాట్లాడుకో. నీవు నిన్నే ప్రశ్నించుకో. అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే నీకు ఎన్ని బాధల నుంచి విముక్తి కలగాలన్నా కూడా, కలిగించాలి అన్నా కూడా అది నీ యొక్క భవిష్యత్తు నువ్వు చేసే చేష్టలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అవునమ్మా, నీ భవిష్యత్తులో సంతోషంగా ఉండాల్సింది నీవు. ఇద్దరు చెప్పినంత మాత్రాన నీ భవిష్యత్తు మార్పు రాదు. నీలో నీవే ఉండాలి. నీలో నీకే ఉండాలి. నీతో నువ్వే శ్రమించాలి. నీ భవిష్యత్తును పునాదులు వేసుకుంటే ఆ సమయాన్ని మాత్రం నువ్వు అనుకూలంగా మార్చుకొని ఉన్నత స్థాయికి చేరుకో. అలా చేరుకోవాలని ఈ బాబా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిడ్డ, తాత్కాలిక ఆనందాల కోసం సమయాన్ని గడిపేస్తున్నావు కాబట్టి అదంతా కూడా నీ జ్ఞానానికి వదిలేస్తున్నాను. దానితో నీ జీవితంలో గొప్ప మార్పు రావాలి. అవి నా ఆశీస్సులు కూడా ఉంటాయిలే. అవి నేను నీకు ఇస్తున్న మాట. నీవు కోరిన కోరికలు తీరే సమయం ఆసనమైనది. దానికి కావలసిన ధనం నీకు అందబోతుంది. ఏ విధంగా అంటావా? నీ కుటుంబం యొక్క ఓర్పు ఫలించింది. నీ ధనం అనేది రాబోతుంది. తద్వారా నీకు రావాల్సిన
అన్నీ కూడా అందుతాయి. నీ కుటుంబ సంతోషం కోసం ఏ విధంగా మారాలి అని అనుకుంటున్నావో అదంతా కూడా జరుగుతుంది. డబ్బు లేనిదే నీకు ఏదీ దొరకదు. కానీ బిడ్డ, ఈ రోజుల్లో డబ్బు లేనిదే బంధాలు కూడా విలువివ్వటం లేదు. ఇలా మారిపోయింది ఈ లోకం. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నువ్వు కాలానికి తగ్గట్టు అనుకూలంగా వెళ్ళు. ఈరోజు నీ కుటుంబానికి నువ్వు అండదండలుగా లేకపోవచ్చు. కాబట్టి ఇక నుంచి ఇలాంటి వాటన్నిటికీ స్వస్తి చెప్పు. ఇక నుంచి నీ అన్నిటికీ మంచి రోజులే వస్తుంది. నీ జీవితంలో నా ఆశీస్సులతో నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నీ బాబా ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆనందం, సంతోషానికి కొద ఉండదమ్మా. నీ బాబా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.